పారామీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసిన కామెంట్లు చూసుకుంటే గతంలో సిద్ధం సభలకు జరిగినటువంటి వాడుకున్నటువంటి బస్సులు గవర్నమెంట్ దీని నుంచి వాడారు, వాటికి డబ్బులు కట్టలేదు అనేటువంటి కామెంట్లు చేయటం, అప్పులకు సంబంధించి కూడా 10 లక్షల కోట్లు అయిపోయినాయి, దానికి సంబంధించి ఇది కాదు అది ఇది అని చెప్పి ఎవరన్నా ఎక్కువ తక్కువలు మాట్లాడితే తీసుకొచ్చి గుంజీలు తీపిస్తానేటువంటి మాటలు చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించిన కరెక్ట్గా లెక్కలు ఉన్నాయా సార్, లేదంటే వెళ్ళి గుంజీలు తీయాల్సిందని అంటారా? ఏం చెప్తారు అసలు దీనికి సంబంధించి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయి మనిషిని కాదండి. నేను ఆయనకన్నా చాలా దిగువ స్థాయి మనిషిని. సార్, ఆయన్ని ధిక్కరించే, ఆయనతో పెట్టుకునే అంత స్థాయి నాది కాదు. కానీ నా దగ్గర ఉన్న కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అయితే నేను ఖచ్చితంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇదే అసెంబ్లీ సాక్షిగా, అంటే మండలి సాక్షిగా సార్, పంచుమర్తి అనురాధ గారు, రామారావు గారు అండ్ తిరుమల నాయుడు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే 13,606 ప్రశ్న నెంబరు. అందులో 14, 19 అంటే 19 నుంచి 24 మధ్యలో సిద్ధం సభలకు గాను మొత్తం ఎన్ని బస్సులు వాడారు, బస్సులకి ఆర్టీసీకి డబ్బులు చెల్లించారా అన్న అంశానికి ప్రశ్నకి సమాధానం లేదండి. 19, 24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చులను ప్రభుత్వ ఖజానా నుంచి భరించలేదు. సార్, అంటే ప్రభుత్వం దానికి బాధ్యత కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత తీసుకుని దానికి బస్సుల్ని లీజుకి తీసుకుందని అర్థం. అది ఎంత చేసినందుకు ఏపీఎస్ఆర్టీసీ దగ్గర 8,868 బస్సులను ఏర్పాటు చేసింది. దీనికి 29,29.89 కోట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బస్సులకి పే చేయబడింది. తదనంతరం ఏపీఎస్ఆర్టీసీ 18,259 బస్సులు 16 మేమంతా సిద్ధానికి రవాణా నిమిత్తం 51.27 కోట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెల్లించబడింది. అంటే మొత్తం 27,127 బస్సులు అండి. దీనికి 81.16 కోట్లు ఖర్చు పెట్టబడింది. అది ప్రభుత్వానికి సంబంధం లేకుండా పార్టీ నుంచి వాళ్ళు పే చేసుకున్నారు దాన్ని. ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే అండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరం యాత్ర కోసం ఈ నందిగాం, కృష్ణా జిల్లాలో వీటిలన్నిటి నుంచి దగ్గర లక్షల మందిని తరలించిన డబ్బులు బస్సెస్. ఇది ఒక పార్టీ దానికి సంబంధించిన బస్సులకి ఇప్పుడు దానికి మానాడు పెట్టినా సరే, మానాడుకి బస్సులు ఏమైనా ఏర్పాటు చేసుకున్నా అది తెలుగుదేశం పార్టీయే పే చేసుకుంటుంది. అలా ఈ సిద్ధం సభలకు సంబంధించింది 27,127 బస్సులకి 81 పాయింట్ ఏదైతే ఖర్చు అయిందో, దగ్గర 81.16 కోట్లు ఖర్చు ఏదైతే అయిందో దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆర్టీసీ అనే వ్యవస్థకి పే చేయబడింది. కానీ మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాట్లాడడం కాబట్టి దానికి అని మాట్లాడడం ఎంతవరకు సముచితం, సందర్భం? అది కూడా అసెంబ్లీ వేదికగా. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిప్పురవ్వలాంటి నిప్పు కణికలాంటి నిజం దహించి వేస్తూ ఉంటుంది ఎక్కడో దగ్గర. ఆ దహించి వేసే దగ్గర ప్రజలకే సుస్పష్టంగా సమాధాన రూపంలో వాళ్ళు అడిగిన వాళ్ళే ఇప్పుడు పంచమర్తి అనురాధ గారు కానీ, రామారావు గారు కానీ, నాయుడు గారు కానీ, మొత్తం వీళ్ళు ముగ్గురు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ప్రశ్న అడిగితే వాళ్ళకే సమాధానం మండల్లో వచ్చిన విధానం చూస్తే సంబంధిత రవాణా మంత్రే సమాధానం ఇస్తాడు. సో ఇది ఎక్కడికక్కడ పొరలు తెరలు తొలగించబడుతున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకున్నంత సులువు కాదు కదా పరదాల చాటున అని. కానీ నిజాలన్నవి పరదాల చాటును దాచినా నెక్కచ్చిగా ప్రజలకి అగ్నిపునీతిలా సమాధానం వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికల్లా అలాగే ఈ నిన్న మాట్లాడుతూ ఈ పిఎఫ్ గ్రాట్యుటీలకు సంబంధించినవి కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో డిస్కషన్లో ఇంత బాధాకరంగా ఉన్నదంటారండి. అంటే వెనక్కి ముందుకి వెళ్లకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే పయ్యవల కేశవ గారు ఆర్థిక మంత్రి అయ్యి ఉండిన తర్వాత ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా కాంట్రడిక్షనరీ స్టేట్మెంట్స్ అక్కడ ఎప్పుడైతే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వస్తున్నాయో, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సముచితం అన్నది మనం అంతరాత్మని శోధించుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు నేనైతే ఆ ఫాలో అవుతున్న సెషన్స్ ఫాలో అవుతూ ఏంది ఇది ఇంత కాంట్రడిక్షన్ ఎందుకు వస్తుందని ఒకసారి వెనక్కి ముందుకు వెళ్ళిన తర్వాత విభజన నాటికే 19,138 కోట్లు మనకి రాష్ట్ర ఖజానా నుంచి ఉద్యోగస్తుల డబ్బులు అవసరాల కోసం వాడిన ఉదంతం వేసెస్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే 2014 నుంచి 19 దాకా 76,516 కోట్లు, అంటే 57,378 కోట్లు ఆనాటి ఎన్డీఏ తెలుగుదేశం కూటమి వాడిన ఉదంతం. అది బడ్జెట్కి వచ్చేసరికల్లా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాడుకున్నది 77,106. 19,100
38 కోట్లు, 76,516 కోట్లు అంటే 57,378 కోట్లు ఎన్డీఏ తెలుగుదేశం టెన్యూర్ అని ఎస్టాబ్లిష్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 77,106 కోట్లు ఉన్నప్పుడు మొత్తం అంతా ఆయన ఎత్తికేయడం కాదు కదా. అంతేగా. సో ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే ఎగ్జాక్ట్గా 655 crores వాడారు దాంట్లో. ఇది టోటల్ హెడ్. ఓకే. ఆ హెడ్ మీద మీరు ఇయర్ వైజ్ చూసుకుంటే 14-19 మధ్య గవర్నమెంట్ తెలుగుదేశం అండ్ ఎన్డీఏ కూటమిది. 19 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ. అండ్ టోటల్ 14వ సంవత్సరానికి మనకి రాష్ట్ర విభజన తర్వాత మన నెత్తికి ఇచ్చింది అప్పు ఈ సంబంధించిన రాష్ట్ర అవసరాల కోసం విభజన నాటికి ఆ పబ్లిక్ డొమైన్లో అంటే ప్రభుత్వ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను, గ్రాట్యుటీ, స్మాల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయి వాళ్ళవి దాంట్లోంచి వాడింది 19,138 కోట్లు ప్లస్ ఇది కలిపితే 76,516 కోట్లతో 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం స్టార్ట్ అయింది. బట్ 24 కప్పచెప్పి టైంకి 77,106 కోట్లు అంటే 76,516కి 77,106 కోట్లు అంటేనే ఈ 5 years టెన్యూర్లో వాడినట్టు కదా. అది ఎగ్జాక్ట్గా 655 crores. అలాగే విద్యుత్ రంగ రాష్ట్రాలు ఇప్పుడు నేను విద్యుత్ బకాయిల గురించి కూడా ఆయన ఇంకొకసారి చెప్తున్నారు. సో విద్యుత్ బకాయిలను కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే 14-15 సంవత్సరానికి 6,625 కోట్లతో రాష్ట్ర విభజన నాటికి మన నెత్తిని పెట్టారు అది. అలాగే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైం కంటే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం కూటమి 18 నుంచి 19 అన్న దగ్గర 28,715 కోట్లు అంటే 34% పెరిగాయి. మూడోది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 23-24 సంవత్సరానికి దిగిపోయే టైంకి 29,110 కోట్లు అంటే 0.3% మాత్రమే పెరిగాయి. ఓకే. ఇది మీరు ఆద్యంతం గమనించగలిగితే విద్యుత్ రంగంలో అన్ని అప్పులు. ఎందుకు అప్పులు? ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏం చేసింది అన్న దగ్గర 5 నుంచి 7 సార్ల మధ్యలో విద్యుత్ ఛార్జీలు పెంచారన్న విషయం అందరికీ తెలుసు. సో ఆబ్వియస్లీ పవర్ సెక్టర్లో దానికి వచ్చి డబ్బులు వస్తున్నప్పుడు ఇప్పుడు మీరు విభజన నాటికి 29,552 కోట్లు, బాబు దిగిపోయే టైంకి 86,215 కోట్లు అంటే 14-19 నాటికి మనకి కన్సాలిడేట్ ఫిగర్ 86,215 కోట్లు అన్నప్పుడు 56,624 కోట్లు కాగ్ 24% చెప్పింది. ఇవన్నీ నేను కాదు, కొన్ని గత బడ్జెట్లు బయటకు తీస్తే వస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్ పాత బడ్జెట్లు తీస్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 1,22,518 కోట్లు అంటే 7% కాగ్ రిపోర్ట్లో ఎస్టాబ్లిష్ చేసింది 36,603 కోట్లు. అంటే 56,624 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఆయనలో చేసిన దానికి పాత 29,552 కోట్లు కలిపితే 86,215 కోట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 1,22,518 కోట్లు అంటే ఆ డిఫరెన్స్ 36,603 కోట్లే కదా. సో ఇది ఎప్పుడైతే కాగ్ రిపోర్ట్లో 7% అన్నారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అన్నవి 14 నుంచి 19 దాకా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే 6,665 కోట్లు 28,715 కోట్లకు పెరిగినాయి ఆ టెన్యూర్లో ట్రూ అప్ ఛార్జెస్. అలాగే నష్టాలు అలా పెరిగాయి కాబట్టి భరించలేదు పైపచ్చు గవర్నమెంట్ ఆ టెన్యూర్లో భరించకుండా అలాగుంది. అప్పుడు ఏమైంది? అది నష్టాలు 22,089 కోట్లకు పెరిగిపోయింది. ట్రూప్ ఛార్జీలు గత ప్రభుత్వంలో 14-19 వేయలేదని చెప్తున్నారు కదా. సో దానివల్ల పెరిగిపోయింది ఎంత? 22,089. సో దాని పర్యవసానమే కదా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుకోవాల్సి వచ్చింది. అంతే కదా. అంటే జగన్ ప్రభుత్వం వచ్చాక 2,300 కోట్లు ట్రూప్ ఛార్జీలు వేసింది అంతే. అంటే కంపారిటివ్గా ట్రూప్ ఛార్జీలు అక్కడ 6,625 కోట్లు వేసేసి 2,300 కోట్లు. 14-19 మధ్యలో 6,625 కోట్లు అయితే 19 నుంచి 24 దాకా ఉన్న దగ్గర 2,300 కోట్లు మాత్రమే ట్రూప్ ఛార్జీలు. ఇప్పుడు మళ్ళీ ఈ 5 నెలల్లో 7,000 కోట్లు ట్రూప్ ఛార్జెస్ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ కోట వేసి చూపించింది మనకి. సో అది దగ్గర 7,000 కోట్లు ఈ 5 నెలల టెన్యూర్లో. ఇంకో 12,000 కోట్లు వేయబోతున్నారు. అంటే పాత లాసెస్ని జస్టిఫై చేసుకోవడానికి, అంటే గత ప్రభుత్వం చేసిన దానికి వీళ్ళు ఛార్జెస్ పెంచారా ఏం చేశారని చూసుకుంటే ఇంకో 12,000 కోట్లు ట్రూప్ ఛార్జెస్ వేయడానికి రెడీగా ఉన్నారు. టోటల్గా 19,000 కోట్లు బేదపోతున్నారు మన నెత్తికి. ఇది ప్రజలు గమనించండి. ప్రభుత్వ అవసరాలు విద్యుత్ డిమాండ్ అంటే ఇరిగేషన్ ప్రభుత్వ ఆఫీసులు తదితర. ఇప్పుడు ఇరిగేషన్కి గవర్నమెంటే పవర్ ఇస్తుంది, ఉచిత పవర్ అనుకో అలాంటిది. నెక్స్ట్ ప్రభుత్వ ఆఫీసులకి వాటికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పే చేసుకుంటారు కదా. అది 14-19 టెన్యూర్లో 31,800 కోట్లు కట్టాల్సి వచ్చింది బకాయిలు. చూడండి, అప్పుడప్పుడు ఇంటూ ఉంటాం కలెక్టర్ ఆఫీస్కి కరెంట్ తీసారట లేకపోతే దీనికని. సో అట్లాంటి ఛార్జీలు అక్యుములేటెడ్ 31,800 కోట్లు ఎప్పుడు 14 నుంచి 19 దాకా ఉన్న టెన్యూర్లో. 22,165 కోట్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ భరించాలి కట్టింది. అంటే ఆ గ్యాప్ ఉంది కదా. 31,800 కోట్లకి 22,165 కోట్లకి ఆ డిఫరెన్స్ మళ్ళీ
అంటే 9,635 కోట్లు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమి కట్టకుండా నెక్స్ట్ ప్రభుత్వానికి నెత్తికి పడినాయి. సో అది ఆబ్వియస్గా జగన్ గారు పరిపాలించే టైం కంటే 23వ సంవత్సరంకే కదా 24 బడ్జెట్ అంటే ఇప్పుడు అది దగ్గర అక్యుములేటెడ్ ఫిగర్ 68,000 కోట్లు కట్టాల్సి వచ్చింది. అంటే 62,000 కోట్లు కట్టారు ఓవరాల్గా. అంటే మిగిలిన రిఫరెన్స్ ఎంత? 6,000 కోట్లు మాత్రమే. సో ఇవి మీరు చూస్తుంటే అక్యుములేటెడ్ ఫిగర్ని మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ టెన్యూర్లో చూసారు ఎంత అప్పులు అయిపోయాయి అన్నది. మనకి రాష్ట్ర విభజన నెత్తికి వచ్చినవి వాటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి కదా. అంతే కదా. 14కి మనకి నెత్తిమే పెట్టి రాష్ట్ర విభజించి పెట్టారు. 14 నుంచి 19 దాకా ఉన్న 5 సంవత్సరాల గవర్నమెంట్, దాని క్యారీ ఫార్వర్డ్ ఫిగర్స్ నెక్స్ట్ గవర్నమెంట్ నెత్తికి వస్తాయి. ఇవి మళ్ళీ మీ క్యారీ ఫార్వర్డ్ ఫిగర్స్ ద్వారా మీరు ముందుకెళ్ళాలా. ఎంతసేపు గత ప్రభుత్వం ఆడిపోసుకుంటే ఇది ఎక్కడ బాధ? ఇప్పుడు వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవి మొత్తం కలిపి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తున్నారు. కానీ చేసిన దాంట్లో అక్కడ వాళ్ళది అక్యుములేటెడ్ ఫిగర్ ఇస్ మోర్ కదా. ఇప్పుడు ఇదే తలసరి ఆదాయం విషయంకి వస్తే 18-19లో 1,54,031, అంటే 18వ స్థానంలో ఉండేది రాష్ట్రం. ఇప్పుడు మరి ఇంత తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమీ చేయలేదు, మనం నష్టాలు చచ్చిపోయాము అంతా అంటే 22-23 సంవత్సరానికి 2,19,881 అంటే 15వ స్థానం కదా. ఇప్పుడు మీరు సంపద సృష్టిస్తాం, సామాన్యుడి స్థితిగతులను ప్రభావితం చేస్తామని చెప్తున్న స్లోగన్స్, ఇట్ ఈస్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. సో ఆ ఇయర్స్ టుగెదర్ స్లోగన్లో మీ ఆయనలో జరిగిన ఇది ఎంత ఉందన్నది చూసుకుంటే 1,54,031 18వ స్థానంలో ఉన్నాం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో కంపేర్. మరి 22-23 వచ్చి 2,19,881 రూపాయల తలసరి ఆదాయం అనుకుంటే 15వ స్థానంలో ఉన్నాం కదా. మరి ఇక్కడికి వచ్చేకల్లా జీడిపి కంట్రిబ్యూషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసాం. మీ ఆయనలో 14 నుంచి 19లో 4.47% మీరు ఇస్తే 19 నుంచి 24 దగ్గర 4.83 కంట్రిబ్యూషన్స్ కనబడుతున్నాయి. అంటే దగ్గర 0.4% పైచిలకు కనబడుతున్నప్పుడు ఎలా మాట్లాడతారు? సంపద సృష్టి నుండి ఆదాయం రాబడి గురించి మాట్లాడుతూ 19-24 మీ ఆయనలో పెరిగిన ఆదాయం 12.8% అనుకుంటే 2004 నుంచి అంటే 1999 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 12.4% అనుకుంటే, నెక్స్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో 21.6% పెరిగింది. ఎప్పుడు 2004 నుంచి 9 దాకా. అలాగే 9 నుంచి 14 మధ్యలో 14.4% రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో పెరిగాయి. 14 నుంచి 19కి వచ్చేసరికల్లా ఆదాయం 6% మాత్రమే, రాష్ట్ర ఆదాయం 6%. మరి 19-24కి వచ్చేసరికల్లా 16.7% కనబడుతుంది. సో ఈ ఓవరాల్గా మీరు చూసుకుంటే అభివృద్ధి కోసం ఏదైతే మూలధనం ఖర్చు పెట్టామని చెప్పే దగ్గర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది లెక్కలు క్లియర్గా ఉంటాయి. చంద్రబాబు గారి ఆయనలో 14 నుంచి 19 దగ్గర ఏటా సగటున 13,860 కోట్లు ఖర్చు పెట్టేవారు. పర్ ఇయర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 13,860 కోట్లు 14 నుంచి 19 మధ్య. 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 15,632 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే కంపారిజన్ మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోను వాటిలోను 2 కంపారిజన్లు చూసుకుంటే ఈ ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు పెట్టింది మీకన్నా. సో ఓవరాల్గా మీరు చూసుకోగలిగితే ఇందులో ఇప్పుడు ఉదాహరణకి 13,000 కోట్లు పోర్ట్లు కట్టిన డబ్బులు ఉన్నాయి దాంట్లో. అది క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా. అంతే కదా. ఆ పోర్ట్లు ఎవడు తవ్వుకుని తీసుకెళ్ళిపోలేరు కదా. అలాగే మూలధన వ్యయం 23 నుంచి 24 దాకా చూసుకుంటే 23,330 కోట్లు. కానీ రూపాయి ఖర్చు పెట్టలేదని డెలిబరేషన్స్ పడుతున్నాయి. మరి కనబడుతున్న హాస్పిటల్ కానీ లేకపోతే పోర్ట్లు కానీ ఇప్పుడు మనం కూడా కాదు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడుతూ బిల్డింగ్లు కట్టారండి, హాస్టల్ లేవి, కాలేజీలు ఏమని అడుగుతారంటే బిల్డింగ్ కట్టారని ఒప్పుకున్నారు కదా. సో అది కూడా నాకు తెలిసి అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద చూపిస్తారు. పెండింగ్ బిల్లులు మేము చెప్పినట్టుగా 42,000 కోట్లు లెక్కలు ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీరు ఆయనలో 72,000 కోట్ల దగ్గర పెండింగ్ బిల్లులు ఉంటే కోర్టు కేసులు వేసి తెలుగుదేశంలో ఒక లీగల్ సెల్ చాలా కాంక్రీట్గా పనిచేసి చాలా వరకు బిల్లులు పే చేయించుకుంది దగ్గర 72,000 కోట్లు. అది కాక నాడు చెట్టు నీరు కార్యక్రమంగా మిగిలిన డబ్బులు కూడా మీరు మనం రాగానే జీవోలు రిలీజ్ చేసుకున్నారు కదా. సో దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో క్వైట్ ఫార్చునేట్లీ హ్యాపెనింగ్. అంటే సూపర్ 6లో సో ఫార్ మీకు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఏదైతే ఉందో నవరత్నాల పథకాలు 100 దగ్గర 98% అంటే 100% సక్సెస్ రేషియో చూపిస్తూ ఆ గవర్నమెంట్ వర్సెస్ మీరు ఇచ్చిన 6 బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పింది.
అందులో సక్సెస్ రేషియో టువర్డ్స్ దీపం పథకం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతూ కనబడుతుంది. అవును. మిగిలినవి ఫంక్షన్ ఈజ్ ఆన్ గోయింగ్ స్కీమ్లో ఒక యాడెడ్ యాడ్జెక్టివ్ కింద ఇంకో 1000 రూపీస్ పెంచారు. సో అవి కంపారిజన్స్ చూసుకుంటే ఏది ఆగని ఆ ప్రభుత్వమా, లేకపోతే అన్నీ ఆపుకుంటూ పక్క వాళ్ళ మీద ఎక్స్క్యూజ్ తీసుకుంటున్న మీ గవర్నమెంట్, ఈ రెండు ఒకసారి ప్రజలు కంపేర్ చేసుకోగలిగితే దీనికి నిన్న బొగ్గన రాజేంద్ర గారు కూడా వచ్చి క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆర్టీసీకి సంవత్సరానికి ఒకవేళ 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనందువలన ఆర్టీసీ ఆ 500 కోట్లు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఎంట్రీ ఎన్నిసార్లు రాస్తారండి? ఒకసారి రాస్తామా, 2 సార్లు రాస్తామా? ఒక్క ఎంట్రీ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కడితేనేమో బ్యాంకుకు తిరిగి కట్టేస్తారు. మీరేం చేస్తున్నారు? ఈ 36,000 కోట్లు 2 ఎంట్రీలు డబుల్ ఎంట్రీ చేస్తున్నారు. ఎట్లా చేస్తారు డబుల్ ఎంట్రీ? మీరు సివిల్ సప్లైస్కు విద్యుత్ సంస్థకు మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉంది కాబట్టి, మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళను పోయి అప్పు తీసుకోమన్నారు. అప్పుడు అప్పు ఒకటే అవుతుంది. మీరేమంటున్నారు? బ్యాంకు అప్పు రాస్తున్నారు, మీరు ఇవ్వవలసినది వేస్తున్నారు. ఎట్లా అవుతుందండి అది? ఎవరు తీయాలండి గుంజీలు? ఇప్పుడు ఏంది గుంజీల పంచాయతీ? నాకు అర్థం కాలే. ఇప్పుడు మనకి గతంలో ఏం చెప్పారు? సోమాలియా దేశం అయిపోవడానికి దగ్గరలో ఉంది, శ్రీలంక అయిపోయింది, ఇవన్నీ విన్నాం కదా మనం. ఇప్పుడు అంత అయిపోయినప్పుడు నాకు తెలిసి ఒక ప్రజాప్రభుత్వం ఏదైనా సరే మనం ప్రత్యక్ష పరోక్ష పనులు ఏవైతే కట్టామో అవి మనకే తిరిగి, ఇప్పుడు దానికి పాశ్చాత్య దేశాలు తీసుకుంటే హాస్పిటల్స్ ఫ్రీ ఇస్తారు వాళ్ళకి, సిటిజన్స్కి. రోడ్స్ ఎలా ఉంటాయో మీరు చెప్పక్కర్లే, పారిశుద్ధ్యం ఎలా ఉంటుందో మీరు చెప్పక్కర్లే, ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ అబ్సల్యూట్లీ. సో ఇలాంటి దగ్గర మనకేం చేస్తున్నాం అన్న దగ్గర చూసుకుంటే నాడు నేడు స్కూల్ పరివర్తనతో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం కనబడుతుంది. మీరు కావాలంటే కంపారిజన్స్ చూసుకోండి. ఇప్పుడు సిన్హా కమిటీ 10 లక్షల మందిని రిఫార్మ్ చేశారన్న దగ్గర బడిబాట్లు పట్టింది ఎంతమంది? దగ్గర 24 నుంచి 30 లక్షల మంది పిల్లలు ప్రత్యక్ష పరోక్షంగా. సో ఇవన్నీ మనం డెవలప్మెంట్ మాడ్యూల్లో చూపించుకుంటున్నప్పుడు ఇది కాకుండా మనం ఎక్కడి నుంచి చూపిస్తున్నాం అప్పులు, ఎక్కడి నుంచి ఏం చేస్తున్నాం అన్న దగ్గర మీరు ఆద్యంతం గమనించగలిగితే బ్యాంక్ అప్పు ప్రభుత్వం ఇవ్వాల్సింది 2 అప్పులు డబుల్ ఎంట్రీ వేసి లెక్కలు చూపిస్తారు అనుకోండి సార్, ఎక్కడి నుంచి అది టాలీ అవుతుంది మనకి చెప్పడానికి చాలా బాగుంటుంది. అందుకే బడ్జెటెడ్ ఫిగర్ని మనం ఎప్పుడు స్ట్రెస్ ఇచ్చి మాట్లాడితే అది క్లియర్గా అర్థమవుతుంది కదా. 6,47,000 కోట్లు అన్న దగ్గర మళ్ళీ దాని 10,000 లక్షల కోట్లు యువతలేమో మండలంలో 14 లక్షల కోట్లు పేపర్ ప్రకారం చెప్తే ఎవరి వలన అవుతుంది? ఇప్పుడు ఓపెన్ మార్కెట్ బారోయింగ్లో తెలుగుదేశం ప్రభుత్వం కంటే తక్కువ వడ్డీ రేటుకి వైఎస్ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో తీసుకున్నామని క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు అది వచ్చినప్పుడు ఆ కంపారిజన్స్ చూసుకోకుండా డబుల్ ఎంట్రీస్ గురించి మాట్లాడితే ఎవరి దగ్గర ఆన్సర్స్ ఉండవు. అంచేత మీరు మమ్మల్ని గుంజీలు తీయించవచ్చు, లేదంటే మీరు పెద్దవారుగా మాకు మొట్టికాయలు కూడా వేయచ్చు, మీకు హక్కు ఉంది, ఎందుకంటే తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి ఉంటారు. కానీ నేను అంటుంది ఏంటంటే మీకింత అనుభవం ఉన్న వ్యక్తి మీరు ఆ ఫిగర్స్ని ఇంకొకసారి రిటరేట్ చేసుకుని ఇంకెన్ని దొరుకుతాయో, ఇంకా ఎంత తవ్వాలంటే అవి ఎక్కడికి తప్పించుకోలేని ఫిగర్లు అండి. అంతే కదా సార్. అవి మనం గత బడ్జెట్ల నుంచి ఈ బడ్జెట్లకి కంపారిజన్ చేసుకుంటే ఇదే కప్పదాట వ్యవహారం కాదు కదా. అవతల పక్క గెంతేసి అవతల పక్క పోదాం అంటే కుదరదు కదా. అవును. సో ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్ డెట్ అనేది మనకి రాష్ట్రం పెనుభారంగా ఉన్నప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, మనం రాష్ట్ర ప్రైడ్ని పనంగా పెట్టి ఏమి సాధించుకోబోతున్నాం? అంతేగా. ఇప్పుడు ప్రతిరోజు దిగుడు దస్తా కార్యక్రమం, దిగుడు దస్తా కబుర్లు మాట్లాడుతూ అంతదాకా ఎందుకు? మీ ఎన్డీఏ అధినేత గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా యుఎస్ ప్రెసిడెంట్ వస్తే పరదాలు కట్టి మొత్తం లేనిది ఉన్నదాన్ని పోర్ట్రేట్ చేసిన ఉదంతం మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే అన్నీ ఉండి మనం ఎందుకు దాచుకోవాల్సి వస్తుంది? నేను మీరు కూడా కాదు కదా. నిన్న లోకేష్ గారు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ విషయంలో వేదే ప్రభావితమైన అంశాలు కూడా మన దగ్గర ఉన్నప్పుడు, మీరు నిన్న కాక మొన్న గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లోంచి ఖర్చు పెట్టిన పర్యాటక రంగానికి సంబంధించిన 430 పైచీల కోట్లు ఖర్చు పెట్టిన ఋషికొండ ప్యాలెస్లు చూసిన అండ్ పోర్ట్లు, ఆ కంపారిజన్స్ చూసిన మనకి తర్వాత ఎవరో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి గురించి చెప్తున్నారు, నాదెండ్ల మనోహర్ గారి గురించి. ఈయన అన్ని లెక్కలు తేలుస్తారు. కాకినాడ కేంద్రంగా ఎంత ఎక్స్పోర్ట్ జరిగిందంటే ఎక్స్పోర్ట్ ఆదాయం మనకి రాష్ట్రం ఖజానాకు వచ్చినట్టే కదా. అంతేగా. ఇప్పుడు కంపారిటివ్గా గత గవర్నమెంట్లో నేను ప్యాడీ విషయంలో చాలాసార్లు చెప్తున్నాను, మీ గవర్నమెంట్లో 58,964 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులు అనుకుంటే ఈ గవర్నమెంట్లో ఈ 5 years టెన్యూర్లో అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దగ్గర 89,000 కోట్ల పైచిలుక కరోనా పాండమిక్లో కూడా మనం వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసి అంత స్థాయికి పెంచుకోగలిగాం. సో ఆ వైబిలిటీ ఎప్పుడైతే 30,000 కోట్లు ఉంటాయి, ఇప్పుడు కొడాలని అనే వ్యక్తి భాష మీకు నచ్చకపోవచ్చు, కానీ ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా లేదంటే నెక్స్ట్ వచ్చిన సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో
వీళ్ళ ఆయంలో ఎంత ఎక్స్పోర్ట్ ఎక్కువ జరిగిందన్నది చూసుకోండి. అంతే కదా. సో దానివల్ల మనకు వచ్చిన ఆదాయాన్ని జస్టిఫై చేస్తూ చెప్పాలి. అది అన్యాక్రాంతం అయింది అన్నది మాట్లాడి పరిమితం. అదే చెప్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసినా తప్పు అన్న కాన్సెప్ట్లో మీరు డ్రైవ్ చేసుకుందాం అనుకుంటే వాస్తవాలని ఎక్కడ పరదా వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్టుగా కాదు కదా. ఆ పరదా తీస్తే వాస్తవ ఫిగర్లు బయటకు వస్తున్నాయి. ఇవి జస్టిఫై చేయమంటున్నాం. ఇప్పుడు నేను రైట్ అన్నది నేను చెప్పట్లే, లేకపోతే నేను రాంగ్ అని కూడా నేను చెప్పట్లే. ఇవి కంపారిటివ్గా గత స్టాటిస్టిక్స్ బడ్జెట్లు 3 పెట్టుకుంటే గ్యారంటీకి ఇవాళ మనకి అక్యుములేటెడ్ ఫిగర్స్ అన్ని క్లియర్గా కనబడతాయి కదా. అంతేగా. ఇప్పుడు 14వ సంవత్సరం మనకి నెత్తికి ఎంత భారం పెట్టారో తెలుసు. 14 నుంచి 19 దాకా మీ ప్రభుత్వంలో ఏమేం చేసిందో లెక్కలతో చేసి బడ్జెట్లోనే ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 647 నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకి మీరు అన్నట్టు 10 లక్షలు లేకపోతే అది యనమల రామకృష్ణ గారు చెప్పిన 14 లక్షలు కలిపి మీరు బడ్జెట్ ఫిగర్ చూపించగలిగారు అనుకోండి. కనుక ప్రీవియస్ ఆడిట్లు చేసిన ఎన్ని లేవు. అవును సార్. ఇప్పుడు ఆడిట్ డీవియేషన్స్ ఉంటాయి. లాస్ట్ ఆడిట్కి సర్టిఫికేట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టామంటారు ప్రజలకు అర్థమయ్యే భాషలో. అంటే సడన్గా పాత ట్యాక్స్ లేవో బకాయిలో ఉన్నాయని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చి అంతా కట్టించుకోవట్లే. అంతేగా. అలాగే కాగ్ రిపోర్ట్లో కనబడని అవసరాలు అన్న దగ్గర కాన్సెప్టే లేదు అసలు. అవును. ఎందుకంటే 3వ వ్యక్తికి తెలియకుండా ఇలా వెనక నుంచి డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపించారు కదా ఎవరు. అంతేగా సార్. ఇది వన్ షుడ్ రియలైజ్. చెప్పినంత సులువు కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్ ఎయిరింగ్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మీకు చాలా ఉపయోగపడవచ్చు ఈ బస్సులు రాష్ట్ర ఖజానా నుంచి అని. ఇప్పుడు చూడండి మీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మొన్న దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా. పోలవరంకి బస్సులు తీసుకెళ్ళింది ఎంత అన్నది విత్ గజెట్స్తో కనబడుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ కూడా చేసుకున్నారు మళ్ళీ. సో ఆ గజెట్ సంబంధించినవన్నీ ఇప్పుడు కూడా కనబడుతున్నాయి కదా. సంచేత ప్రభుత్వం అన్నది కంటిన్యూషన్లో ఉంటుంది. అయితే ఆ ఫిగర్ నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బట్ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నెత్తి భారం తప్పదు మీకేనా. అంతేగా. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అంత అప్పులు చేసేసారని చెప్తే చంద్రబాబు నాయుడు గారు నేను అప్పులు తీర్చాలని చెప్పలేరు కదా. అంతే కదా. కాలు చేయి కూడా తీసుకుని ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చి అప్పులు తీర్చవలసిందే కదా. సక్రమంగా వడ్డీలు కట్టవలసిందే కదా. సో ఇది గమనించమని చెప్తున్నాం ప్రజలకి. అందుకని సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి వాదనలకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.